సో హాయ్ మ్యామ్. హాయ్. ఇక్కడ ఇప్పుడు 10 రోజుల తర్వాత మీరు ఓపెన్ చేశారు అండ్ చాలా చోట్ల ఎల్పిజి గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. డొమెస్టిక్ ఇంట్లో వాళ్ళకంటే బయట కమర్షియల్గా చాలా ఎక్కువగా ఉంది. హోటల్స్ వాళ్ళు కూడా చాలా ఐటమ్స్ తగ్గించేస్తున్నారు, రేట్లు అనేవి పెంచేస్తున్నారు. మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్తారు దీని గురించి? నేనైతే ఎందుకంటే అందరూ బాగానే ఉంటున్నారు కానీ సామాన్యుడి మీద ఈ భారం అంతా సామాన్యుడి మీద పడుతుంది. సో ఇది తొందరగా క్లియర్ చేయడానికైనా సరే ఇప్పుడు అక్కడ అన్ని దేశాలే పాపం ఇదైపోతుంది. మనం చూస్తూ కూడా ఎవరిని ఏమనడానికి లేదు. కాకపోతే ఏంటంటే రేట్లు పెంచకుండా కొద్దిగా రేట్లు ఎప్పుడు మామూలుగా ఉంటే సామాన్యుడి మీద భారం పడకుండా ఉంటుంది. అండ్ మీ సైడ్ నుంచి కూడా ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా మీరు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. మీ సైడ్ నుంచి 10 రోజుల తర్వాత కూడా ఈ యొక్క రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు మునుపటి రేట్లైనా లేకపోతే మీ సైడ్ నుంచి మీకు ఈ యొక్క ఎల్పిజి కొరత ఎంత నష్టాన్ని చూపిస్తుంది? నష్టం అంటే ఇప్పుడు ఈ నెల మాది పోయినట్టే. ఎందుకంటే పోయినా కానీ 15 సంవత్సరాల నుంచి వాళ్ళ మీదే నేను బతుకుతున్నాను. మీరు చూసారు కదా అందరూ. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఎంతమంది వెయిటింగ్ అంటే 12 గంటల నుంచి 2 గంటల వరకు అయితే అసలు ఎన్ని ఫోన్లు అంటే నాకు, మా బాబుకి, మా మేనల్లుడికి అసలు ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు కస్టమర్. నిజంగా ఎంత సఫర్ అవ్వారంటే ఇన్ని రోజులు కూడా నిజంగా చాలా బాధ అనిపించింది. కానీ నేను కూడా చేయగలిగేది ఏం లేదు. బ్లాక్లో అంత రేటు పెట్టి కొన్ని చేసే స్తోమత నా దగ్గర లేదు. ఇక్కడ అంత పెట్టి కొనే స్తోమత కూడా నా పబ్లిక్కి కూడా లేదు, కస్టమర్ కూడా లేదు. సో నా పరిస్థితి ఎలాగో వాళ్ళ పరిస్థితి ఎలాగో నా పరిస్థితి సేమ్, అందరిది ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇట్లా చాలామంది అయితే అంత ఇది పెట్టలేక కూడా చాలామంది బంద్ చేసుకున్నారు. సో ఈఎంఐలు కట్టేవి ఉన్నాయి, అన్ని భారం వాళ్ళ మీద పడుతుంది. స్కూల్ ఫీజులు కట్టాలి, ఎగ్జామ్స్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసింది ఫైనల్, ఇప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టాలి. ఇప్పుడు ఇదంతా భారము. ఇప్పుడు చిన్నగా రోడ్డు మీద ఇలా నాలాగా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి మీద కూడా ఈ భారం పడుతుంది. వాళ్ళ మీదే కాదు, ప్రతి ఒక్కరికి కూడా కూలి పని. ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా ఇంట్లో వండుకోవాలన్నా సపోర్ట్ ఉంటేనే కదా. అన్నీ పెరిగిపోయినాయి. జీతాలేమో అంతే జీతాలు, వీటితో పాటు జీతాలు కూడా కొద్దిగా పెంచితే బాగుంటుంది. నేనైతే ఏం పెంచలేదు. పెంచినా తినే స్తోమత కూడా ఉండాలి కదా. నేనైతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మీద బతికాను. ప్రైసెస్ ఎలా ఉన్నాయండి? సేమ్ రేటు ఫస్ట్లో గతంలో ఎలా ఉన్నాయో సేమ్ అదే. అంటే చికెన్ కర్రీ 120, లివర్ 120, బోటీ 120, ఫిష్ కర్రీ 120, ఫిష్ ఫ్రై 120, మటన్ 250, ప్రాన్ 200, మన చికెన్ ఫ్రై 150, గోంగూర చికెన్ 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150. మునుపటి రేట్లు అన్ని. అండ్ ప్రతి ఒక్కళ్ళు అడిగే ఒక ఈగర్ క్వశ్చన్ ఏంటంటే హోటల్ ఓపెన్ చేయొచ్చు కదా, పెద్దగా హోటల్ ఓపెన్ చేసే అంత ఇది కూడా నా దగ్గర లేదు. నా దగ్గర లేదు. ఎందుకంటే ఇప్పుడు కంటికి చూసిందల్లా నిజం కాదు. దాని సమాధానం కోసం అందరూ కంటికి చూసిందల్లా నిజంగా తెలియని వాళ్ళు ఎన్ననుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నేనేమిటో నా కస్టమర్కి తెలుసు, ఆ పబ్లిక్ తెలుసు. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ బతుకుతున్నాను. వాళ్ళకి మనకి ఎట్లా అంటే ఒక అమ్మ కొడుకున్న సంబంధం అయితే ఇక్కడ కస్టమర్ తోటి నాకు ఏర్పడిపోయింది. చాలా అమ్మ అమ్మ అంటూ ఎంతో ఇదిగా ఉంటారు. సో డబ్బు ఇది ఏంటంటే ఇప్పుడు మేము సొంతంగా చేసుకుంటాం కాబట్టి, మళ్ళీ వర్కర్స్ కూడా మా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు కూడా నేను జీతం పెంచడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఖర్చులు పెరిగినాయి, అన్నీ ఇదిగా. అందులో ఇన్ని సంవత్సరాలు కట్టెల మీద కాదు, ఇప్పుడు కట్టెల మీద మళ్ళీ కట్టెల మీద అంటే కళ్ళు దెబ్బతింటాయి. కట్టెల మీద కూడా చేస్తున్నారు. ఇప్పుడు కట్టెల మీదే. ఇప్పుడు ఈరోజు మొత్తం అన్నీ కట్టెల మీదే, గ్యాస్ లేదు, మొత్తం అంతా కట్టెల మీద. సరే, రేట్లు పెంచకుండా మీరు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడం మాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ థ్యాంక్ యూ. ఇలా అందరికీ సర్వ్ చేస్తూ మీరు ఇలాగే 10 మందికి అన్నం పెట్టాలి అండ్ మీకు మీ యొక్క నడవడిక ఇంకా మంచిగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.